చాలండి. శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 441వ నామము కౌల మార్గ తత్పర సేవిత. ఈ నామానికి అర్థం ఏంటంటే కౌల మార్గ అంటే కౌల మార్గమును, తత్పర అంటే అనుసరించు వారిచే లేదా పాటించే వారిచే, సేవిత సేవింపబడినది అని అర్థం వస్తుంది. కౌల మార్గమును అనుసరించే వారి చేత సేవింపబడుతూ ఉంటుంది. శ్రీ విద్యా సాధనలో మనం ముందుగా చెప్పుకున్నట్లు వివిధ సాధకుల చేత 3 మార్గంలో ఆచరింపబడుతూ ఉంటాయి. అవేంటి అంటే కౌలాచారము, సమయాచారము, మిశ్రమాచారము. ఇక మిగిలిన పద్ధతులైన వామాచారంలో బాహ్యములైన మగువ, మధువు, మాంసము ఇవన్నీ కూడా పూజలో ఉపయోగింపబడి చేత ఈ ఆచారము వేద విరుద్ధమైందనమాట. అయినను ఈ ఆచారాన్ని అనుసరించేవారు ఇప్పటికీ కొంతమంది ఉన్నారు. దక్షిణాచార సాంప్రదాయంలో జీవులు తమ ప్రాణాలను, కర్మలను భగవంతునికి ఆహుతిగా సమర్పించడం జరుగుతూ ఉంటుంది. ఈ సాంప్రదాయం కూడా ఎక్కువగా ప్రచారంలో మనకి కనిపించదన్నమాట. ప్రస్తుతం శ్రీ విద్యారాధనలో ఎక్కువగా ప్రాచుర్యం పొందింది ఏంటి అంటే సమయాచారము, కౌలాచారము. సమయాచార సాంప్రదాయంలో ఎటువంటి బాహ్య పదార్థాలతో సంబంధం లేకుండా శివశక్తులను తనలోనే ఉన్నట్లుగా భావించుకుని ధ్యానం ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొంది నేను ఎవరు అనే విషయాన్ని గ్రహించి తద్వారా భగవద్ దర్శనాన్ని పొందుతూ ఉంటారు. శ్రీ విద్యా సాంప్రదాయంలో మూలాధారంలో స్థితురాలై ఉన్న జగన్మాతను సుషుమ్నా నాడి మార్గంలో ఈ షట్చక్రాలను, 3 గ్రంథులను భేదిస్తూ సహస్రార చక్రంలో శివ సమాగమము చేయించడంతో ఈ మొత్తం పూజ అంతా పూర్తవుతుంది, ఈ ఆరాధన అంతా పూర్తవుతుంది అన్నమాట. ఇక ప్రస్తుత కౌల మార్గ తత్పరాలో కుల అంటే వంశము అని అనుకున్నాం కదా. కుల అంటే వంశము అని అర్థం వస్తుంది. వంశపారపర్యంగా వచ్చే మార్గం అన్నమాట. వ్రతఖండమునందు ఎవరెవరికి ఏ దేవత ఒక వంశానుక్రమముగా పూజింపబడుతూ వస్తుందో ఆ మార్గం ముందు చెప్పిన బలులు, నైవేద్యాలు, అనులేపనాలు ఈ మొదలైన వాటినన్నిటితో పూజించడమే కౌల మార్గము అని చెప్పబడింది. కౌల మార్గం అనుసరించేవారు ఎక్కువగా తంత్రశాస్త్రాల ఆధారంగా జగన్మాతను అర్చిస్తూ ఉంటారు. ఇంకా జనక వంశము, విద్యావంశము, వర్ణము, సుషుమ్నా మార్గము ఈ 4 కుల సంజ్ఞను కలిగి ఉంటాయన్నమాట. ఈ 4 పద్ధతుల్లో దేన్నైనా అనుసరించే వారిని కౌల మార్గ తత్పరులు అంటూ ఉంటారు. అటువంటి వారి చేత సేవింపబడుతోంది కాబట్టి అమ్మవారిని కౌల మార్గ తత్పర సేవిత అనే నామంతో మనం పిలుస్తున్నాం. జనక వంశము అంటే తండ్రి, తాత, ముత్తాతలతో కూడిన వంశాచారాలను అనుసరించి కానీ, లేదంటే గురు పరంపర అంటే పరమేష్టి గురువు, పరమ గురువు, సద్గురువు ద్వారా వచ్చిన ఆచారాలను అనుసరించి కానీ, కులాచారములు అంటే చతుర్వర్ణములు వారు తమ తమ వర్ణ సహితమైన వేదాలు, శాస్త్రాలతో విధింపబడి పెద్దల చేత ఆచరింపబడుచున్న విధానాన్ని. సుషుమ్నా మార్గము అంటే ఏంటి అంటే సుషుమ్నా మార్గం అనగా మూలాధారాది పర్యంతము సహస్రారం వరకు రహోయాగ పరుల చేత సేవింపబడినది అని వస్తుంది. ఈ 4 పద్ధతుల్లో దేనైనా ఆచరించే వారిని కౌల మార్గ తత్పరులు అని వ్యవహరిస్తూ ఉంటారు. అటువంటి వారి చేత సేవింపబడుతోంది కాబట్టి అమ్మవారిని కౌల మార్గ తత్పర సేవిత అనే నామం సార్థకమైంది. కౌలాచారం పాటించేవారు మూలాధార చక్రంలో కులకుండమును ప్రధానంగా చేసుకుని ఈ భౌతికములైన ఎన్నో ఇతర ఆరాధనా విధానాలతో జగన్మాతను ఆరాధిస్తూ ఉంటారు. ఈ సాంప్రదాయంలో కొన్ని వామాచార పద్ధతులు కూడా కలుస్తూ ఉంటాయన్నమాట. అందువల్లనే కేవలం మానసికంగా అమ్మను ఆరాధించే సంప్రదాయం కల సమయాచారులు కౌలాచారంను అంత ఇష్టపడరు. దీన్ని వేదబాహ్యంగా చెప్తూ ఉంటారు. కానీ ఆరాధనలో అనుసరించే పద్ధతులను పట్టించుకోకుండా ఎల్లప్పుడూ జగన్మాతపై కల భక్తి, శ్రద్ధ, ధ్యేయము, లక్ష్యములను కనుక మాత్రమే మనం పరిగణించినట్లయితే అది కౌల మార్గము అవుతుంది. శ్రీకృష్ణ పరమాత్మ కురు కర్మైవ తస్మాత్ త్వం పూర్వతరం కృతం అని వివరించారు. అంటే మన
తాత తండ్రులు అనుసరించిన ఏ సనాతన మార్గం ఉన్నదో దాన్ని అనుసరించడం కౌల మార్గము. కొందరు వంశపారపర్యంగా వస్తున్న తమ గ్రామ దేవతలను ఆరాధిస్తూ ఉంటారు కదా, అది వారి వంశపరంపరను బట్టి ఉంటుంది. ఏ పద్ధతిలో పూజ చేసినా తత్పరులై భక్తి శ్రద్ధతో చేస్తే ఆ పూజకు ఆ తల్లి తప్పకుండా ప్రసన్నురాలవుతుంది. కాబట్టి ఆ తల్లిని వసన్యాది వాగ్దేవతలు కౌల మార్గ తత్పర సేవిత అనే నామంతో పూజించారు. కౌల మార్గం అనగా వివరింపబడిన జనక వంశము, ఈ విద్యావంశము, వర్ణాచారములు, సుషుమ్నా మార్గం మొదలైన ఈ సాంప్రదాయాలను అనుసరించే కౌల మార్గ తత్పరుల సేవను స్వీకరించి అనుగ్రహించే జగన్మాతను కౌల మార్గ తత్పర సేవిత అనే నామంతో కనుక మనం ఎల్లప్పుడూ స్మరించినట్లయితే ఏ రకమైన సేవతో మనం అమ్మవారిని పూజించినప్పటికీ కూడా ఆ తల్లిని భక్తితో శ్రద్ధతో కనుక సేవించినట్లయితే తప్పకుండా ఆ తల్లి మనల్ని అనుగ్రహిస్తుంది. శ్రీమాత్రే నమః. శ్రీ లలిత సహస్రనామంలోని 442వ నామము కుమార గణనాథాంబ. కుమార గణనాథాంబ ఈ నామానికి అర్థం ఏంటి అంటే, కుమార అంటే ఇక్కడ కుమారస్వామి, గణనాథ అంటే గణనాథుడైన గణపతికి, అంబ అంటే తల్లి అయినది, అంటే వారిద్దరికీ తల్లిగా ఉన్నది అని అర్థం ఉంటుంది. జగన్మాత అంశరూపమైన పార్వతీదేవికి 2 కుమారులు ఉన్నారు. వారిలో ఒకరు ఈ దేవసేనలకు అధిపతి అయిన కుమారస్వామి అయితే, రెండో వాళ్ళు గణాలకు అధిపతి అయిన గణపతి. ఒకసారి వీరి యొక్క జన్మ రహస్యాలని కనుక మనం గమనించినట్లయితే చాలా విచిత్రంగా ఉంటుందన్నమాట. తన పతి అయిన ఈశ్వరుని అనుగ్రహాన్ని నిరీక్షిస్తూ స్నానం చేసే ముందు ఒళ్ళంతా మొత్తం శరీరం అంతా సున్నిపిండితో రాసుకొని ఆ నలుగు పిండితో ఒక బొమ్మను చేసి ఆ బొమ్మకు ప్రాణం పోస్తే వినాయకుడు ఉద్భవించాడు అన్నమాట. అతన్ని మహాగణపతి అంటాం. పార్వతీదేవితో భౌతికమైన సంబంధం లేకుండా శివ వీర్యంతో జన్మించిన వాడు కుమారస్వామి. ఆ విధంగా జన్మించిన కుమారస్వామి ఈ గణపతి కూడా ఈ సమస్త విశ్వం మొత్తానికి ఆరాధ్య దైవములుగా ఉన్నారనమాట. అటువంటి మహామౌలకు తల్లి అయిన ఆ జగదంబ కుమార గణనాథాంబ అని పిలువబడుతూ ఉంది. మనం కుమారస్వామి యొక్క లక్షణాలు కనుక గమనించినట్లయితే ఆ కుమారస్వామి ఎల్లప్పుడూ బాల్యావస్థలోనే ఉంటాడనమాట. ఒక సుందరాకారుడు, షణ్ముఖుడు, గొప్ప సైన్యం కలిగి దేవసేనలకు అధిపతి అయి ఉంటాడు. అంటే దేవసేనలకు అధిపతి అయినాడనమాట. శత్రువులను నశింపు చేయువాడు, తారకాసుని జయించినవాడు, నెమలిని వాహనంగా తీసుకున్నాడు, శక్తి ఆయుధాన్ని ధరించాడు. ఇక ఇప్పుడు కుమారస్వామి యొక్క అత్యంత ముఖ్యమైన లక్షణం కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ పురుషుడు హరి హరులు అన్నమాట, లక్ష్మి ఉమలు అవ్యక్త స్థానాలు, ఈశ్వరుడు పార్వతి వీరి యొక్క సంబంధ సంయోగంతో అహంకారం ఉద్భవించింది. ఆ అహంకార సంబంధానికి గుహ నామధేయుడైన కుమారస్వామి అధిపతి అన్నమాట. జీవుల యొక్క అహంకారాన్ని తొలగించువాడు పురుషుడైన శివుడు, అవ్యక్తమైన పార్వతులకు ఉద్భవించిన కుమారస్వామి తల్లి అయిన కుమారగణనాథాంబ. పురుషుడు హరిహరులు, లక్ష్మీ ఉమలు అవ్యక్త స్థానాలు అన్నమాట. ఈశ్వరుడు పార్వతి వీరి సంబంధ సంయోగంతో అహంకారం అనేది ఉద్భవించింది. ఈ అహంకారానికి గుహ నామధేయుడైన కుమారస్వామి అధిపతి అన్నమాట. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, అహంకారానికి అధిపతి అంటే అహంకారం ఎక్కడుంటే దాన్ని తొలగించేవాడు కుమారస్వామి అని అర్థం తీసుకోవాలి. అంటే జీవుల యొక్క అహంకారాన్ని తొలగించేవాడు పురుషుడైన శివుడు, అవ్యక్తమైన పార్వతీలకు ఉద్భవించిన వాడు కుమారస్వామి. అట్టి కుమారస్వామికి తల్లి అయిన కుమారగణనాథాంబ జీవుల యొక్క కుత్పితమైన మన్మథ వికారాలను బంధించి వాటిని తొలగిస్తూ ఉంటుంది. ఇక పార్వతీ ప్రియనందుడైన గణపతి స్వతంత్రుడు, తనకు ఇతర అధిపతులు ఎవరూ లేనివాడు అనమాట. దుష్టులను శిక్షిస్తూ ఉంటాడు, విఘ్నాలను ఎక్కడ విఘ్నం ఉంటే ఆ విఘ్నాలను నివారిస్తూ ఉంటాడు. ద్వైమాతృడు, ద్వైమాతృడు అంటే 2 మాతలైన గంగా పార్వతీదేవులు కుమారుడు అనమాట. ప్రథమ గణములకు అధిపతి, హేరంబరుడు
అంటే హేరంబరుడు అనే నామం కూడా ఉంది. హేరంబరుడు అంటే నిత్యం రుద్రుడిని దగ్గరగా ఉండేవాడు. అంటే రుద్రుడికి ఎప్పుడు గణపతి దగ్గరగా ఉంటాడు. గజన్ముఖుడు అందరి యొక్క ప్రథమ పూజను అందుకుంటూ ఉంటాడు. మనం ఏ పూజ చేసినా మొదటిగా గణపతిని పూజించాలి. హాస్యప్రియుడు, జ్ఞానస్వరూపుడు. హాస్యప్రియుడు కూడా వినాయకుడే అన్నమాట. ఆయనకి హాస్యము అంటే చాలా ఇష్టం. జ్ఞానస్వరూపులైన కుమారస్వామికి, గణపతికి తల్లి కనుక వసన్యాది వాగ్దేవతల అమ్మవారిని కుమార గణనాథాంబ అనే నామంతో కీర్తించారు. సహజంగా పిల్లలతో ఉన్న తల్లిని చూస్తేనే చాలా ఆనందం కలుగుతూ ఉంటుంది కదా. అటువంటి మహామహురాలైన ఇరువురు పుత్రులను కలిగిన జగన్మాతను ప్రార్థిస్తే మనకు ఏంటి లభిస్తుంది అంటే, రుక్మిణీ కళ్యాణంలో పోతన గారు రుక్మిణీదేవి ఆ జగన్మాతను ప్రార్థించిన విధాన్ని ఎంతో మధురంగా వివరించారనమాట. ఏమని వివరించారు అంటే, తల్లులందరికీ పెద్దమ్మ ఓ జగదీశ్వరి, ఆది దంపతులైన ఉమామహేశ్వర్లు మీ ఇద్దరిని మనసారా నమ్మి భక్తితో నేను పూజిస్తున్నాను. దయామయివి, నిన్ను కొలిచేవారి సమస్త ఆపదలను తొలగించేదానివి, నాకు వాసుదేవుని భర్తగా చేయి తల్లి అంటూ రుక్మిణీదేవి గౌరీదేవిని పూజించిందట. ఆమె సంబోధననే ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే, మా తల్లులందరికీ ఎవరు పెద్దమ్మే కదా ఆ తల్లి అంటూ కుమారస్వామి గణనాథుల తల్లి అయిన కుమార గణనాథాంబను స్మరించింది ఆ తల్లి, ఆ రుక్మిణీదేవి అన్నమాట. ఇలా ప్రార్థిస్తే తల్లి కంటే ముందు ఆమె బిడ్డలైన కుమారస్వామి గణనాథులు ఎవరు ఆ తల్లిని పూజిస్తే ముందుగా వారిద్దరూ కదా పరిగెత్తుకుంటూ వస్తారు. మన కోరికలు తీర్చడానికి అమ్మవారిని పూజిస్తే పిల్లలిద్దరూ కూడా ముందు పరిగెత్తుకు వస్తారనమాట. ఇంకా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఇక్కడ గణపతి యొక్క స్థానము మూలాధార చక్రం. శరీరం మొత్తానికి ఆధారం మూలాధార చక్రం. అది లేకపోతే శరీరమే నిలబడలేదన్నమాట. ఆ చక్రంలో స్థితుడైన గణపతి భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే మన జీవితం మొత్తం కుదురుగా ఉంచుతాడు. ఆలోచనలు కూడా వేరే వైపు వెళ్లకుండా ఆనందంగా ఆరోగ్యంగా ఉంచేది ఆ తండ్రి గణపతియే. ఇక అహంకారమునకు అధిపతి అయిన కుమారస్వామిని కనుక మనం స్మరిస్తే మన జీవితం మొత్తం అహంకారహితంగా సాగిపోతూ ఉంటుంది. ఇక వీరిరువురు తల్లి అయిన కుమారగణనాథమ్మను కనుక స్మరిస్తే మన బాట ఆ తల్లి దగ్గరకు రాజబాటై జగదంబ ఆశీస్సులతో పాటు ఆమె తన తనయులు ఇద్దరి ఆశీస్సులను కూడా మనకి ప్రసరింపజేస్తూ ఉంటుంది కదా. అంటే తల్లిని పూజిస్తే పిల్లలిద్దరూ వస్తారు, పిల్లల్ని పూజిస్తే ఆ తల్లికి ఎంత సంతోషమో కదా. ఆ తల్లి యొక్క ఆశీస్సులు కూడా మనపై ఎల్లప్పుడూ ఉంటాయి. ఇక్కడ చిన్న కథని చెప్తాను మీకు. ఒకసారి కొంతమంది ముత్తైదువులు పార్వతీదేవిని పేరంటానికి పిలవడానికి వచ్చారట. అయితే అమ్మవారు అప్పుడు ఏంటి గణపతిని ఎత్తుకుని ఆడిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ వచ్చి అమ్మవారికి బొట్టు పెట్టి, అమ్మ మా ఇంట్లో ఈ విధంగా పేరంటం చేసుకుంటున్నాం, మీరు తప్పనిసరిగా రావాలి అని పిలిచారట. పిలిచేసి వెళ్ళిపోయారు. అమ్మవారికి వెంటనే కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది? మరి బొట్టు పెట్టి పిలిచారు కదా చక్కగా అంటే, ఒళ్ళో ఉన్న తన కుమారుడైన గణపతికి బొట్టు పెట్టలేదని కోపం వచ్చింది అమ్మవారికి. కాబట్టి ఆ కోపాన్ని తెలుసుకున్న వెంటనే ఆ వచ్చిన ముత్తైదువులు వెంటనే గణపతికి కూడా బొట్టు పెట్టి, అమ్మ గణపతి సమేతంగా మీరు తప్పకుండా మా ఇంటికి రావాలి అని చెప్పి బొట్టు పెడితే ఆ తల్లి ఎంతో సంతోషించిందిట. ఈ విధంగా మనం ఎవరినైనా పిలిస్తే మాత్రం, ఎవరింటికైనా వెళ్ళి బొట్టు పెట్టి పిలిచేటప్పుడు అక్కడున్న పిల్లలకు కూడా బొట్టు పెట్టి పిలవాలి. చిన్నపిల్లలు చూడండి, ఆడపిల్లలు మగపిల్లలు అని ఉండదు, వాళ్ళు కూడా వెంటనే పరిగెత్తుకు వస్తారు బొట్టు పెట్టించుకోవడానికి. అది అందులోనే అంతరార్థం. కాబట్టి బొట్టు పెట్టి పిలిచేటప్పుడు మనం ఎవరింటికైనా వెళ్ళి మనం బొట్టు పెట్టి పిలుస్తున్నాం అన్నప్పుడు అక్కడ తల్లిని పిల్లల్ని కూడా పిలవాలి. అప్పుడు ఆ తల్లి సంతోషిస్తుంది. అదేవిధంగా మనకి ఇక్కడ అమ్మవారు కూడా మనకి అదే చెప్పారు. ఈ గణములన్నిటికీ అధిపతి అయిన విఘ్నములు నివారించే శ్రీ మహాగణపతికి జీవుల్లో పేరుకుపోయిన అహంకారమును పూర్తిగా నిర్మూలించే కార్తికేయునికి అతి ప్రీతి అయిన తల్లి అయి వారితో పాటు ప్రేమను మనందరికీ సమానంగా పంచే చల్లని తల్లి అయిన జగదమ్మను మనందరము కుమారగణనాథాంబ అనే నామంతో కనుక ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉంటే మనకి ఇక్కడ ఆ తల్లి యొక్క ఆశీస్సులు లభిస్తాయి. ఆ తల్లి యొక్క అనుగ్రహంతో పాటు ఇటు కుమారస్వామి అటు గణపతి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. ఇంకా గణపతి అనుగ్రహం లభిస్తే
ఏ దాని ఏవి పనుల్లో కూడా ఆటంకం అన్నది కలగదు. ఆటంకం కలగనప్పుడు ఏ పని చేసినా కుమారస్వామి దయ వల్ల విజయమే సిద్ధిస్తుంది. కాబట్టి వారిరువురు కూడా మనతోనే ఉంటారు. వీరిద్దరిని పూజించడం ద్వారా సాక్షాత్తు జగన్మాత ఎంతో సంతోషించి అమ్మవారి అనుగ్రహానికి మనం ప్రీతిపాత్రులు అవుతూ ఉంటాము. శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 443వ నామము తుష్టిహి. ఈ నామానికి అర్థం ఏంటి అంటే సంతోషాన్ని కలిగించేది అని అర్థం వస్తుంది. జగన్మాత ఎప్పుడు నిత్య సంతోషి అన్నమాట. తుష్టితో మొదలయ్యే 7 నామాలు తోష, పోష, జ్ఞాన, ధైర్య, శమ, కళ్యాణ, కమనీయతలను తెలియజేసే భగవతీ స్వరూపురాలైన నామాలన్నమాట. అపరాజిత స్తోత్రము జగన్మాతని ఏ విధంగా స్తుతించిందంటే, యాదేవి సర్వభూతేషు తుష్టి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని. సర్వభూతముల యందు తుష్టి రూపమున అనగా ఆనంద రూపంగా ఉన్న దేవికి నేను నమస్కరిస్తున్నాను అని అర్థం. మల్లారి మహత్యం నందు ఏ దేవుడు అన్ని భూతాలందు తోష రూపముగా ఉన్నాడో అతనికి నమస్కరిస్తున్నాను అని ఉందన్నమాట. దేవి భాగవతంలో 3వ స్కందంలో ఆ దేవి సర్వ ప్రాణుల యందు బుద్ధి, కీర్తి, ధృతి, లక్ష్మి, శక్తి, శ్రద్ధ, మతి, స్మృతిగా ప్రత్యక్షంగా ఉన్నదని తెలియబరుస్తూ ఉందన్నమాట. పద్మపురాణాల్లో దేవీ క్షేత్రాలని కనుక లెక్కించినప్పుడు వజ్రేశ్వరి తీర్థముందుండు దేవి తుష్టి అని ఉంది. కనుక తుష్టి అను దేవి నామానికి సకల జనులకు సంతోషాన్ని ఇచ్చినది అని అర్థం. అనన్యమైన భక్తితో ఆ తల్లిని ఏ మాత్రముగా సమర్పించిన ఆ తల్లి సంతుష్టురాలైపోతుంది. ఇదే విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో 9వ అధ్యాయమైన రాజవిద్య రాజగుహ్య యోగంలో 26వ శ్లోకంలో ఏ విధంగా చెప్పారు అంటే, నిర్మల బుద్ధితో నిష్కామ భావంతో నా భక్తులు స్మరించిన పత్రమును కానీ, పుష్పమును కానీ, ఫలమును కానీ, ఆఖరికి జలమును కానీ నేను అత్యంత ప్రీతితో స్వీకరిస్తాను అని చెప్పారు. అదే కదా మనకి ఇక్కడ జగన్మాత కూడా తుష్టి అనబడే ఈ అమ్మవారి యొక్క స్వరూపము. ఇక శ్రీ పోతనామార్చుల భాగవతంలో మానవునికి ఉండవలసిన తుష్టిని గురించి ఏ విధంగా వివరించారు అంటే, గొప్ప ఐశ్వర్యం లభించిందని గర్వించకూడదు, కొంచెమే లభించిందని బాధపడకూడదు. లభించింది ఎంత కొంచెమైనా అదే 10,000ని తృప్తి చెందే మానవుడు జీవితంలో ఎప్పుడూ బాగుపడతాడు. తృప్తి చెందని మానవుడు ఎప్పటికీ బాగుపడ్డు. అటువంటి తుష్టియే జగన్మాత యొక్క స్వరూపము. అటువంటి తృప్తిని పొందలేని వాడు జగన్మాతని ఎప్పటికీ దర్శించలేడు అని చెప్పి పోతనామార్చులు చెప్పారు. సకల జీవకోటి యందును సంతోష రూపంగా అమ్మవారు ఉంటూ ఉంటుంది. ఇష్టప్రాప్తి చేత అనిష్ట వృత్తి చేత కలుగు తుష్టి రూపమైనదిగా తన భక్తులకు ఈ రెండింటిని సమకూర్చినదిగా అగుడి చేత జగన్మాతను తుష్టి అనే నామంతో వసన్యాది వాగ్దేవతలు కీర్తించారు. భక్తులకు పరమ సంతోషాన్ని, శాంతిని, ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించినది అగుడి చేత శ్రీమాతకు తుష్టి అనే నామం సార్థకమైంది. బుద్ధి, కీర్తి, ధృతి, లక్ష్మి, శ్రద్ధ, మతి, స్మృతి సర్వేషాం ప్రాణినాం సాంబ ప్రత్యక్షం తన్ని దర్శనం. అంటే ఈ లక్షణములన్నీ కూడా జీవులందు పరమేశ్వరి యొక్క అస్తిత్వమును సూచిస్తూ ఉన్నాయి. ఈ సమస్త విశ్వంలో జీవులందరిలోనూ తుష్టి, పుష్టి, మతి, ధృతి, శాంతి, కాంతి, స్వస్తి, మతి అను ఈ 7 రూపాల్లో కొలువై తాను స్వయంగా నిత్య సంతోషి భక్తులకు సమర్పించే పత్రం కానీ, పుష్పం కానీ, ఫలం, జలం ఏదైనా సరే అత్యంత ప్రీతితో స్వీకరించి అనుగ్రహించే జగన్మాతను మనం తుష్టి అనే నామంతో కనుక మనం ప్రార్థించినట్లయితే, స్మరిస్తూ ఉన్నట్లయితే ఆ జగదంబ మనకి నిత్య సంతోషిని మనల్ని ఎప్పుడూ నిత్యము సంతోషంగా ఉండేటట్లు ఆశీర్వదిస్తుంది. శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 444వ నామము పుష్టిహి. ఈ నామానికి అర్థం ఏంటి అంటే, మనం మామూలుగా మనకి బాగా తెలిసిన అర్థము పుష్టిగా ఉన్నారు అనుకుంటూ ఉంటాం కదా. అదేవిధంగా పుష్టిహి అనే నామానికి అర్థం ఏంటి అంటే బాగా బలంగా ఉన్నది అని అర్థం, బలము రూపముగా ఉన్నది అని అర్థం. జగన్మాత ఈ సకల జీవులన్నిటిలోకి ఒక పుష్టి రూపంలాగా,
అంటే బలము రూపంలో ఉంటూ ఉంటుంది. శక్తి స్వరూపిణైన శ్రీమాత మనలో శక్తి రూపంలో లేదా బలం రూపంలో ఉంటూ ఉంటుంది. ఆ రూపంలో కనుక మనలో మన శరీరంలో అమ్మవారు కనుక లేకపోతే అసలు మన శరీరం ఈ విధంగా నిలబడలేదన్నమాట. మనం ఇంతకు నామాల్లో తుష్టి అనే నామం గురించి చెప్పుకున్నాం కదా. మానసికంగా తృప్తిగా ఏ విధంగా ఉండాలో ఆ నామంలో చెప్పుకున్నాము. ఇప్పుడు పుష్టి అంటే శారీరకంగా ఉండవలసిన సమృద్ధికరమైన బలాన్ని సూచిస్తూ ఉంటుంది. జగన్మాత ఈ 2 రూపాలన్నీ ఈ 2 రూపాల్లో అన్ని జీవుల్లో కూడా ఉంటూ ఉంటుంది. ఎవరైతే మానసిక తృప్తి, శారీరక పుష్టి ఈ 2 ఉంటాయో వారి జీవితం చాలా ప్రశాంతంగా, ఆనందంగా సాగిపోతూ ఉంటుంది. అపరాజిత స్తోత్రంలో జగన్మాతను ఏ విధంగా కీర్తించారంటే, యాదేవి సర్వభూతేషు పుష్టి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని పూజించాము. జీవులకు శ్రీమాత 9 రకాలైన పుష్టిని అనుగ్రహిస్తూ ఉంటుంది. అవేంటి అంటే వాక్కు, జ్ఞానము, శరీరము, ఇంద్రియము, ధనధాన్యాలు, ప్రజలు అంటే అధికారత్వము అన్నమాట. పశువులు, గ్రామాలు, ధర్మములు ఈ విధంగా 9 రకాలని ప్రసాదిస్తూ ఉంటుంది. జీవుల శరీరంలోని ఈ పంచకోశాల్లో మొదటిదైన అన్నమయ కోసమే స్థూల శరీరము. ఈ స్థూల శరీరం పుష్టిగా లేదా బలంగా ఉన్నప్పుడే కదా మనసు ఎప్పుడూ నిర్మలంగా ఉండి ఆ వికసించిన బుద్ధి నుంచి విజ్ఞాన అభివృద్ధి కలిగి పరిపూర్ణమైన చైతన్యంతో జీవుడు అటు శారీరకంగాను, ఇటు మానసికంగాను, ఆధ్యాత్మికంగా కూడా ఎదుగుతూ ఉంటారు. ఆధ్యాత్మిక అభివృద్ధిని కూడా సాధించగలుగుతూ ఉంటాము. ఇంకా జగన్మాత యొక్క క్షేత్రాలను కనుక మనం వివరించినట్లయితే దేవదారు చెట్టు యొక్క వనాల యందు ఉండే దేవియే పుష్టి అన్నమాట. అంటే దేవదారు వృక్షాల యొక్క వనం ఉంటుంది కదా, ఆ వనంలో సంచరించే తల్లిని మనము పుష్టి అని పిలుస్తూ ఉంటాం. ఈ సమస్త విశ్వంలో సమస్త జీవభావము, వారి యొక్క ఆహార వ్యవహారాలు, వాటి వలన కలిగే శారీరక పుష్టి ఇవన్నీ కూడా పరమేశ్వరి యొక్క తత్వాలే అన్నమాట. కేవలం స్థూల శరీరానికి మాత్రమే కాకుండా సూక్ష్మ కారణ శరీరాలకు కూడా బలాన్ని, ధైర్యాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి సన్యాది వాగ్దేవతలు ఆ తల్లిని పుష్టిహి అనే నామంతో కీర్తించారు. మనము లక్ష్మీ అష్టోత్తర శతనామాల్లో ఆ తల్లి యొక్క అద్భుతమైన గుణాలను ఏ విధంగా వర్ణించిందంటే, ఆహ్లాద జననీం పుష్టిం శివాం శివకరీం సతీం విమలాం విశ్వజననీం తుష్టిం దారిద్ర్య నాశినీం అని చెప్పాము. జగన్మాత పుష్టి రూపంలో జీవుల్లో అనేక రకాలుగా ఉంటూ ఉంటుంది. కొంతమంది దగ్గర వాక్ రూపమైన పుష్టి రూపంలో ఉంటుంది. వారు తమ కవిత్వం ద్వారా అందరినీ మెప్పించగలుగుతూ ఉంటారు. కొంతమందిలో ఆ తల్లి జ్ఞాన రూపంలో ఉంటుంది. మరికొందరిలో ఇంద్రియ పుష్టిగా ఉంటుంది. మరికొందరిలో సంతాన పుష్టిగా ఉంటూ ఉంటుంది. ఇంకొంతమందిలో ఆ తల్లి పశు సంపదగా అంటే పాడి పంటలను ఎక్కువగా కలిగి ఉంటారు. వారికి పాడి పంటలను అమ్మవారు ప్రసాదిస్తుంది. మరి కొంతమందికి తన చుట్టూ అనేక మంది ప్రజాపుష్టిని సమకూర్చుతూ ఉంటుంది. అంటే వారి సంఘంలో అపారమైన గౌరవం కలిగిస్తూ ఉంటుంది. మరికొందరికి తమ ఆధ్యాత్మిక బోధనల ద్వారా 10 మందికి జ్ఞానాన్ని పంచగల పుష్టిని ప్రసాదిస్తూ ఉంటుంది. అటువంటి వారి వల్లనే కదా మన ఈ సమాజంలో మంచి దారిలో నడిచి ఈ విశ్వ కళ్యాణానికి నాంది పలుకుతున్నాము. కాబట్టి దేవీ భాగవతం కాబట్టి అమ్మవారు ఈ విధంగా 9 రకాలుగా జీవుల్లో మనలోనే ఉంటూ ఉంటుందన్నమాట. దేవీ భాగవతం ఇప్పటి వరకు మనం చెప్పుకున్న అనేక రకాలైన పుష్టి అంతా కూడా జగన్మాత రూపాలే అని దేవీ భాగవతంలో చెప్పబడింది. మానసికమైన తుష్టితో పాటుగా శారీరక బలమైన పుష్టిని సమస్త జీవులకు సమృద్ధిగా ప్రసాదిస్తూ అటు మానసిక సంతులనము, ఇటు శారీరక బలము రెండింటినీ పుష్కలంగా అనుగ్రహిస్తూ సమస్త జీవులకు ప్రశాంతమైన ఆనందకరమైన జీవితాన్ని ప్రసాదించే ఆ తల్లిని మనము పుష్టిహి అనే నామంతో ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉంటే మనకి శారీరక బలము అంటే ఎలాంటి అనారోగ్యాలు రాకుండా, కొంతమంది అంటూ ఉంటారు అంత ఆరోగ్యంగానే ఉంటుంది కానీ నీరసంగా ఉన్నాము అంటూ ఉంటారు కదా, అలాంటి నీరసాలు అలాంటివి లేకుండా ఆ తల్లి మనకి
ధైర్యాన్ని అంటే బలాన్ని, శారీరక బలాన్ని అమ్మవారు ఇస్తూ ఉంటుంది. శ్రీమాత్రే నమః. శ్రీ లలిత సహస్రనామంలోని 445వ నామము మతిహి. ఈ నామానికి అర్థం ఏంటి అంటే, అమ్మవారు ఈ సమస్త జీవరాశులన్నిటిలో కూడా మతి అంటే బుద్ధి రూపంలో నివసించినది అని అర్థము. మతి అంటే బుద్ధి. ఆ బుద్ధి రూపంలో అమ్మవారే ఉంటారు అని అర్థము. మనం ఏదైనా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవడానికి కానీ, ఒక విషయాన్ని తెలుసుకోవడానికి కానీ, వీటన్నిటికీ ఏదైనా ఒక పని చేయాలన్నా కూడా మనకి బుద్ధి చాలా అవసరం. ఆ బుద్ధి సరైనదైతే జీవితం కూడా బాగుంటుంది. అంటే ఒక జీవిత గమనానికి ఈ బుద్ధి చాలా అవసరం. కాబట్టి బుద్ధి లేదా మతి ఆ రూపంలో అమ్మవారు ఉంది కాబట్టి సాక్షాత్తు లలితా పరమేశ్వరియే ఈ సమస్త జీవులందరిలో కూడా మతిహి అని అంటే బుద్ధి రూపంలో కొలువై ఉంటుంది అన్నమాట. ఇంకా మనం చెప్పుకోవాలంటే జీవుల్లో తెలివితేటలు ఉన్న వాటిని వేద స్వరూపిణిగా మనం చెప్పుకుంటూ ఉంటాము. వాయుపురాణము ఏం చెప్పిందంటే, ఏ పురుషుడైనా సరే ఈ విధంగా ఉండాలి, ఇది మంచి ఇది చెడు అనే ఒక నిబద్ధతను కలిగి ఉంటే కనుక అతన్ని మతి అని కూడా వివరించింది. అతన్నే మతి అని కూడా అంటూ ఉంటారనమాట. అయితే ఇక్కడ సూత సంహితంలో ఏం చెప్పారంటే, సూత సంహితంలో విష్ణువు మొదలైన వారి చేత అమ్మవారు స్తుతింపబడుతూ ఉంది. ఏమని స్తుతింపబడింది? వేదముల చేత ఎరుగులు దానివి, అనుభూతి చేత పుట్టిన మతిని సుఖము అధికంగా ఇచ్చు, అనుభూతి చేత మతిని సుఖాన్ని అధికంగా ఇచ్చు నేను గౌరిని స్తుతిస్తున్నాను, అలాంటి గౌరీదేవిని నేను స్తుతిస్తున్నాను అని చెప్పి విష్ణుమూర్తి స్తుతించాడు. కనుక సాక్షాత్తు అమ్మవారు మతి స్వరూపిణి దేవి అన్నమాట. మానవుల్లో జ్ఞాన స్వరూపిణి, బుద్ధి స్వరూపిణిగా స్థితమై ఉన్నది సాక్షాత్తు జగన్మాత. అపరాజిత స్తోత్రం జగన్మాతని ఏ విధంగా స్తుతించిందంటే, యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. సమస్త జీవుల్లో బుద్ధి లేక మతి రూపంలో స్థితురాలై ఉన్న దేవికి నమస్కరిస్తున్నాను అని అర్థం. మానవుని అన్ని విధాలుగా ఉద్ధరించి ఉన్నత స్థాయికి చేర్చినది మతియే. అదేవిధంగా అక్కర్లేని పనికిమాలిన ఆలోచనలతో అధో స్థాయికి పతన స్థాయికి దిగజార్చేది కూడా మతి అన్నమాట. మతి లేదా బుద్ధి లేదా జ్ఞానము, ఇవే జీవితానికి బీజం లాంటివి అన్నమాట. జీవునకు ఫలాన్ని ప్రసాదించేది వృక్షమే, ఒక వృక్షం లాంటి ఈ మతి అన్నమాట. ఆ మనిషికి హితుడైన, బంధువైన, శత్రువైన ఆ మతి అంటే ఆ బుద్ధి అన్నమాట. ఆ మతి అంటే ఆ బుద్ధి సక్రమంగా లేకపోతే మానవ జీవితం ఒక మోడువారిన వృక్షంలాగా అయిపోతుంది. ఈ విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో 3వ అధ్యాయమైన కర్మయోగంలో 42వ శ్లోకంలో వివరించారు. ఏమని వివరించారంటే, ఇంద్రియాణి పరాన్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనస్సస్తు పరా బుద్ధి యా బుద్ధే పరతస్తు సహా. అంటే ఏంటి అంటే, స్థూల శరీరం కంటే ఇంద్రియాలు బలీనమైనవి, ఇంద్రియముల కంటే మనసు, దానికంటే బుద్ధి శ్రేష్టమైనవి. ఆ బుద్ధి కంటే సూక్ష్మమైనది, అత్యంత శ్రేష్టమైనది పరమాత్మ. అంటే మానవ జీవితంలో బుద్ధి లేదా మతి యొక్క స్థానము ఇంద్రియములు, మనస్సు వాటికన్నా శ్రేష్టమై పరమాత్మకు దగ్గర స్థానంలో ఉంటుందన్నమాట. కేవలం బుద్ధి మాత్రమే జీవాత్మను పరమాత్మ దగ్గరికి చేరుస్తూ ఉంటుంది. అటువంటి బుద్ధిని మనము ఎంతో జాగ్రత్తగా వినియోగించుకుంటూ ఉండాలి. మన మనస్సు యొక్క లక్షణం ఏంటంటే, అది ఒక విషయాన్ని గురించి అనేక సంకల్పాలని వెంటనే వాటికి వికల్పాలని సూచిస్తూ ఉంటుంది. ఇది మంచి, ఇది చెడు వెంటనే చెప్తూ ఉంటుందంట. ఇది చెయ్యి, ఇది చెయ్యకు అని. మనసు సూచించిన సంకల్ప వికల్పాలన్నిటికీ కూడా బుద్ధి విశ్లేషించి సరైన సంకల్పాన్ని ధృవపరుస్తుంది. అటువంటి సంకల్ప వికల్ప నిర్ణయాలను చేయుచున్నది కాబట్టి జగన్మాతను వసన్యాద వాగ్దేవతలు మతిహి అనే నామంతో కీర్తించారు. సాధకులను
ఈ ఎవరైతే ఇది సాధన చేస్తూ ఉంటారంటే మళ్ళా సాధకులను ఈ బాహ్యముల నుండి విముఖులను చేసి అంతర్ముఖులను కావించి స్వస్వరూప జ్ఞానమును కలుగు చేయించేదే జగన్మాత అన్నమాట. వాయుపురాణంలో మతి అన్న పదానికి గల లక్షణాలను వివరించారు. పరిమాణము లేని పరమాత్మ యందు పరిమాణమును కల్పించింది అని అర్థం. మతి అంటే వాయుపురాణంలో మతి అంటే పరిమాణం లేని పరమాత్మ యందు పరిమాణమును కల్పించింది, అనేక స్వరూపములుగా విభజించింది కనుక మతి అని పేరు కలిగింది అమ్మవారికి. సూత సంయుతం మతి యొక్క స్వభావాన్ని ఏ విధంగా వివరించిందంటే, వేద ప్రమాణానందు ఆసక్తి కలదియు మంగళప్రదమైనదు శ్రేష్టమైన అనుభవ రూపమైన ఏ మతి కలదో అదే అదే శివ లేదా పార్వతీ స్వరూపురాలు. అంటే శ్రేష్టమైన అనుభవ రూపమైన ఏ మతి ఉంటుందో ఆవిడ సాక్షాత్తు పార్వతీదేవి అని చెప్పారు. ఇప్పుడు మనం తెలుసుకున్న దాని ప్రకారంగా మనము అమ్మవారిని బుద్ధి రూపంలో అంటే మతి రూపంలో ఆరాధించాలి. అప్పుడే ఆ తల్లి మనకు యోగ్యమైన శుభ్రమైన మతిని ప్రసాదించి మనం అక్రమ మార్గంలో అధర్మ ఆలోచనలకు పోకుండా మనం అలాంటి వాటిలోకి మన బుద్ధిని పోనీయకుండా శుభకరమైన బుద్ధిని ప్రసాదం ద్వారా మన జీవితం సక్రమైన మార్గంలో నడిచేటట్లు అమ్మవారు చేస్తుంది. అటువంటి మతి మాత్రమే పరమసుఖమును ఇస్తూ ఉంటుంది. జగన్మాత చేత ప్రసాదింపబడిన అటువంటి బుద్ధి కలవాడు ప్రతి జీవిలోనూ ప్రతి పరమాత్మను చూడగలుగుతుంటాడు. ప్రతి వస్తువునందు పరమాత్మను చూస్తూ ఉంటాడు. సమస్త జీవుల్లోనూ బుద్ధి లేదా మతి స్వరూపంగా నిలిచి విష్ణువు మొదలైన దేవతలందరి చేత స్తుతింపబడుతూ తనను ఆరాధించి సేవించే భక్తులకు శుభకరమైన ఫలప్రదమైన బుద్ధిని అనుగ్రహించే జగన్మాతను మనం గనక మతిహి అనే నామంతో కొలుస్తూ ఉంటే అమ్మవారు మనకి మంచి బుద్ధిని ప్రసాదిస్తూ ఉంటారు. శ్రీమాత్రే నమః. శ్రీ లలిత సహస్రనామంలోని 446వ నామము ధృతిహి. ధృతిహి అనే నామానికి అర్థం ఏంటంటే ధైర్యము. జగన్మాత ధృతి స్వరూపిణి లేదా ధైర్య స్వరూపిణి. అమ్మవారు సృష్టించిన ఈ సమస్త ప్రపంచమును, ఖగోళాన్ని, విశ్వాన్ని, దేవీ దేవతా గణాలని, సమస్త చరాచర జీవరాశులను గతులు తప్పకుండా నడిపించగలిగే ధైర్యశాలి నిర్వాహకురాలు అన్నమాట. శ్రీ మహారాజ్ఞి, శ్రీమాత. సమస్త జీవుల్లోనూ జగన్మాత ధృతి అనే రూపంలో అంటే ధైర్యము అనే రూపంలో అమ్మవారు కొలువై ఉంటుంది. ఈ ధైర్యం కనుక లేకపోతే ఈ సృష్టికి మనుగడే అన్నది ఉండదు కదా. అపరాజిత స్తోత్రంలో జగన్మాతని ఏ విధంగా స్తుతించింది అంటే, యాదేవి సర్వభూతేషు ధృతి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని. ప్రతి జీవిలోనూ ధృతి రూపంలో లేదా ధైర్య రూపంగా కొలువై ఉన్న దేవికి నేను నమస్కరిస్తున్నాను. అసలు ధైర్యం అంటే ఏంటి? మన మీద మనకు నిజమైన నమ్మకాన్ని కలిగించడమే ధైర్యం. ఆ నమ్మకం లేనినాడు మానవుడు ఏ పనిని కూడా సమర్థవంతంగా నిర్వహించలేడు. ప్రతి పనిని నిర్వహించే ముందు అనేక సందేహాలకు గురవుతూ ఉంటాడు. ఈ సందేహాలన్నింటినీ నివృత్తి చేసి వాటి స్థానంలో ధైర్యం నింపుతుంది సాక్షాత్తు జగన్మాత. మనలో ఉండే ధైర్య గుణము లేదా స్థైర్యము మనల్ని ఎటువంటి విపత్కర పరిస్థితులనైనా నిలబడగలిగేలాగా చేస్తూ ఉంటాయి. తట్టుకుని నిలబడగలిగేలాగా చేస్తాయి అన్నమాట. అందుకని ప్రతిరోజు మనం నిత్య పూజలో ఆ తల్లిని మనకు ధైర్యాన్ని ప్రసాదించేలాగా, ధైర్యంగా ఉండేలాగా చూడమని మనం వేడుకోవాలి. ఇంకా క్షేత్రాల విషయానికి వస్తే పిండారు క్షేత్రము అని ఉంది. అక్కడ దేవికి ధృతి అనే నామం ఉంది అన్నమాట. పిండారు క్షేత్రంలో ఉండే అమ్మవారిని ధృతి అనే నామంతో పిలుస్తుంటారు. త్రిగుణాలైన సత్వ, రజ, తమో గుణాల్లో ధృతి అన్నది సత్వగుణాన్ని సూచిస్తూ ఉంటుంది. సంకల్ప వికల్పములను సృష్టించే మనస్సును తన వైపు మరల్చుకునే నిశ్చయం గల బుద్ధియే ధృతి. భర్తృహరి తన సుభాషితాల్లో ధైర్యమును, ఆ ధైర్యం కలిగిన ధీరులను గురించి అద్భుతంగా వివరించారు. ఏ విధంగా వివరించారంటే, అదవులైన వారు విఘ్నములను కలుగుతాయేమోనని అసలు పనులే ప్రారంభించరట. మధ్యములైన వారు ఆరంభసూరులు, ప్రారంభిస్తారు కానీ మధ్యలో ఆపేస్తారు. కార్యములను వాళ్ళు ఏం చేస్తారు? కార్యాలని ప్రారంభించి మధ్యలో ఆపేస్తారు. కానీ
ధైర్యవంతులు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు, ధీరులైన వాళ్ళు తాము మొదలుపెట్టిన ఏ కార్యాన్నైనా సరే, ఎలాంటి విఘ్నాలు కలిగినప్పటికీ కూడా వాటిని బుద్ధి లేదా ధైర్యం చేత ఎదుర్కొని తమ కార్యక్రమాలను సఫలీకృతం చేసుకుంటూ ఉంటారు. అటువంటి వారే ధీరులు అన్నమాట. ఆత్మవికాసము, స్వస్వరూప జ్ఞానము కలిగి శ్రీమాతను దర్శించడానికి అలాంటి వాళ్ళే అర్హులు. తుష్టి, పుష్టి, మతి ఈ మొదలైనవి తన అంశలుగా కలిగిన జగన్మాత ధృతిని తన యొక్క మరొక అంశగా కలిగి ఉండడం చేత వసన్యాది వాగ్దేవతలు ఆ తల్లిని ధృతి అనే నామంతో కీర్తించాడు. ఇక్కడ మనం బాగా పరిశీలిస్తే ధృతి అంటే తెగింపు కాదనమాట. తెగింపులో ఏంటి, నిలకడ ఉండదు. మంచి చెడులను ఆలోచించకుండా అక్కడితో ఆ పనులను ఆపేస్తూ ఉంటారు. మధ్యలోనే విపరీత పరిణామాలకు ఆ తెగింపు అన్నది ఏంటి అంటే విపరీత పరిణామాలని దారితీస్తూ ఉంటుంది. అలా కాకుండా నిలకడ కలిగిన బుద్ధి అయిన ధృతితో నిర్వహించే కార్యక్రమాలు సత్ఫలితాలను ప్రసాదిస్తూ ఉంటాయి ఎప్పుడూను. ఆ ధృతియే మనల్ని ఒక రాజబాటలో నడిపించి జగన్మాత సన్నిధికి చేరుస్తూ ఉంటుంది. దేవి భాగవతం జగన్మాత జీవులందరిలోనూ ఏ విధంగా ఉంటుంది అంటే బుద్ధి, కీర్తి, ధృతి, లక్ష్మి, శక్తి, శ్రద్ధ, మతి, కృతి అనే ఈ లక్షణాలతో నెలకొని ఉంది అని దేవి భాగవతం పేర్కొంది. ధృతి లేదా ధైర్యం అనేది ఇహపరాలకు రెండింటికి ఉపయోగపడే లక్షణం అన్నమాట. శ్రీమాత్రే నమః. శ్రీ లలిత సహస్రనామంలోని 447వ నామము శాంతి. ఈ నామానికి అర్థం ఏంటంటే మనలో శాంతి స్వరూపంని కలిగినది అని అర్థం. అమ్మవారు సాక్షాత్తుగా శాంతి స్వరూపంలో ఉంటుంది. ఆ శాంతి స్వరూపం మనలో ఉంది అన్నమాట. ఏ పరిస్థితుల్లోనైనా సరే ఎటువంటి తడబాటుకి గురి కాకుండా అన్ని వేళలా శాంతి స్వరూపంగా ఉంటుంది సాక్షాత్తు జగన్మాత. అంతేకాక ఈ సమస్త జీవుల్లోనూ శాంతి స్వరూపంగా అమ్మవారు వెళ్తూ ఉంటుంది. జీవుల్లో శాంతి లేని వారు, శాంతి కావాలని కోరుకునేవారు ఆ తల్లిని ఓం శాంతయే నమః అనే నామంతో కనుక మనం పూజిస్తూ ఉంటే, ఓం శాంతయే నమః అని పూజిస్తూ ఉంటే ఆ తల్లి శాంతిని ప్రసాదిస్తుంది. మనశ్శాంతి ఉంటే ఇంకా దానికి లోటే, మిగిలిన వాటి దేనికి లోటు ఉండదు. అపరాజిత స్తోత్రం జగన్మాతను యాదేవి సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని కీర్తించింది. సకల జీవుల్లోనూ శాంతి రూపంగా వెలిసి ఉన్న దేవికి నమస్కరిస్తున్నాను. జీవుల్లో శాంతి స్వరూపునిగా శ్రీమాత కొలువై ఉన్నప్పుడు అనేక మంది జీవుల్లో అశాంతి ఎందుకు ప్రబలు ఉంటుంది చెప్పండి. మన లోపల స్థితిమై ఉన్న జగన్మాత లలితా త్రిపుర సుందరిని మనం గుర్తించి ఆమె అనుగ్రహాన్ని పొందితేనే మనలో ఉన్న అశాంతి మొత్తం తొలగిపోయి మనలో ఆ అమ్మవారి యొక్క శాంతి కిరణాలు వెలువరుస్తాయి. మనలో శాంతి ప్రజ్వలిల్లే మార్గం ఏంటి అంటే అశాంతికి మూల కారణం ఏంటి? అవి ఇంద్రియాలు. ఇంద్రియాలు మన మాట వినకుండా మాయకు లోబడి విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నప్పుడు ఈ అవాంఛమైన సంఘటనలన్నీ చోటు చేసుకుంటూ ఉంటాయి. దానివల్ల ఏంటి? అశాంతి వస్తుంది. అందువల్ల ఆ అశాంతి రాకుండా ఉండాలంటే ముందుగా మనం ఏం చేయాలి? ఇంద్రియ నిగ్రహం సాధించి వాటిని మనం కనుక అదుపులో ఉంచుకున్నట్లయితే ఎప్పుడు ఇంద్రియాలు మన స్వాధీనంలోనే ఉంటాయి. కాబట్టి శాంతి తనంతట తానుగా మనలో ప్రవేశించి మన జీవితాన్ని ఆనందమయం చేస్తూ ఉంటుంది. ఇక మనలో అంతర్గమైన శాంతిని నెలకొల్పడానికి షట్చక్రాల్లో 5వ చక్రమైన విశుద్ధ చక్రము ప్రధాన పాత్ర వహిస్తూ ఉంటుంది. విశుద్ధి అంటే ఏంటి? శుద్ధి చేయునది లేదా వడపోయినది అని అర్థం అనమాట. చెడు ఆలోచనలు కానీ, భావావేశాలు కానీ, ఇతర దుష్ట ప్రేరణలు కానీ మనలో ప్రవేశించినట్లయితే అశాంతి అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అటువంటప్పుడు శుద్ధంగా ఉన్న విశుద్ధి చక్రము ఆలోచనలను, ఆవేశాలను మనలోనికి రానికుండా వడపోస్తూ ఉంటుందన్నమాట. సాక్షాత్తు శివభగవానుడు కఠోర విషమైన హాలాహలాన్ని తన కంఠంలో విశుద్ధ చక్రం వద్ద నిలిపేశాడు అనమాట. ఈ విశుద్ధ చక్రం ఎక్కడ ఉంటుంది? ఈ కంఠంలో కింద గుంట భాగం ఉంది కదా, అక్కడ ఉంటుంది. నీలవర్ణంలో ఉంటుంటుంది అనమాట. నీలవర్ణం శాంతికి ప్రతిరూపం. ఈ చక్రం యొక్క బీజాక్షరం ఏంటి అంటే హం.
నిత్య పూజలో భాగంగా కొన్ని నిమిషములు కన్నులు మూసుకొని దృష్టిని విశుద్ధి చక్రం వైపు కేంద్రీకరించి హమ్ అని కొన్నిసార్లు ప్రతిరోజు జపిస్తే విశుద్ధి చక్రం అక్కడ ఉత్తేజమై మనలో అశాంతి లక్షణాలు తీసేసి శాంతిని వృద్ధి చేస్తూ ఉంటుందన్నమాట. బృహత్ పరాశర స్మృతి ఏం చెప్పిందంటే, నాసికకు కింది 15 అంగుళాల ఎక్కడ జీవుడు శుద్ధుడవుచున్నాడో అదే షోడశీ కళ అని, అదే శాంతి అనబడే జగన్మాత స్వరూపం అని వివరించింది. కామం, క్రోధం ఈ రెండూ లేని స్థితియే శాంతి అన్నమాట. అటువంటి శాంతి స్వరూపిణి జగన్మాత మనస వాచ కర్మణ తనను ఉపాసించే భక్తులను కామ క్రోధ లోభ మద మాత్సర్యాలనేడి అరిషడ్వర్గాలను తొలగించి వారికి శాంతిని కటాక్షిస్తూ ఉంటుంది అమ్మవారు. శాంతి అనబడే శ్రీమాత కటాక్షమును పొందినవాడు అనుభవించే ఫలితాన్ని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో 2వ అధ్యాయంలో సాంఖ్యయోగంలో 71, 72 శ్లోకాల్లో వివరించారు. కోరికలన్నిటినీ విడిచిపెట్టి అహంకార మమకారాల రహితుడైన స్ఫురహితుడై చరించినట్టు జీవుడే శాంతిని పొందుతాడు అని చెప్పారు. ఈ విధంగా పొందిన శాంతియే బ్రహ్మీ స్థితి అన్నమాట. ఈ స్థితిని పొందినవాడు ఎన్నిటికీ మోహపరవశుడు కాక బ్రహ్మానందమైన స్థితిని పొందుతూ ఉంటాడు. ఎవరైతే అమ్మవారిని శాంతి స్వరూపిణిగా భావించి ఆరాధిస్తూ ఉంటారో, ఆమెను ఆ విధంగా శరణు కోరుతూ ఉంటారో, అతను ఎప్పటికీ కూడా ఆ ఆత్మానందంతో కూడిన శాంతిని పొందుతూ ఉంటాడు. ఆ విధంగా పొందిన శాంతియే ముక్తికి ప్రవేశ ద్వారం అన్నమాట. కాబట్టి ప్రతి మానవుడు జీవితాన్ని సుఖమయం చేసుకోవాలంటే శాంతి స్వరూపిణైన జగదీశ్వరు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి తప్పకుండా కృషి చేయాలి. అమ్మవారు మనలో శాంతి స్వరూపి అయి సకల జీవుల్లో శాంతి రూపంగా నిలిచి ఇంద్రియ నిగ్రహాన్ని సాధించి తనను స్మరించి భక్తులకు అపారమైన శాంతిని బ్రహ్మీ స్థితిని అనుగ్రహించి జీవితాన్ని ఆనందమయం చేసే ఆ జగన్మాతను శాంతి అనే నామంతో కనుక మనం స్మరిస్తూ ఉన్నట్లయితే జీవితంలో ఆనందం, శాంతి, మనశ్శాంతి అంటూ ఉంటాం కదా, ఆ మనశ్శాంతిని సాక్షాత్తు ఆ జగన్మాత మనకి ప్రసాదిస్తూ ఉంటుంది. శ్రీమాత్రే నమః. శ్రీ లలిత సహస్రనామంలోని 448వ నామము స్వస్తిమతి. ఈ నామానికి అర్థం ఏంటి అంటే సు ప్లస్ అస్తి అంటే స్వస్తి. స్వస్తి అంటే మంచి లక్షణములు గల, మతి అంటే మనోలక్షణములు కలిగినది అని అర్థం. జగన్మాత జీవులకు ప్రసాదించే మంచి లక్షణములు మనోలక్షణములతో నిండి ఉన్నది అని అర్థం. అంటే జీవులకు ఏ లక్షణములను ప్రసాదిస్తే వారు సుభిక్షంగా ఉంటారో అటువంటి సంక్షేమ లక్షణాలతో అలరారుచున్నది అని అర్థం వస్తుంది. స్వస్తి అంటే శుభానికి సంకేతం. మానవులు ఎల్లప్పుడూ శుభమునే కోరుకుంటూ ఉంటారు కదా, వారు తమ సంక్షేమంతో పాటు పరుల యొక్క సంక్షేమం కూడా కోరుకుంటూ ఉంటారు. మనం గమనించినట్లయితే శుభలేఖలు మొదలైన వాటిని రాసే ముందు స్వస్తి అనే పదంతో ప్రారంభం చేస్తుంటారు. స్వస్తి గుర్తుని కూడా లిఖిస్తూ ఉంటారు. అదేవిధంగా ఆ లేఖ అంతంలో కూడా స్వస్తి అనే పదాన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఈ విధంగా రాయడంలో కల పరమార్థం ఏంటి అంటే ప్రారంభం నుంచి అంతం వరకు అన్నీ శుభాలే కలగాలి అని అర్థం. అలాగే ఏవైనా మంచి మాటలు మాట్లాడిన తర్వాత కూడా స్వస్తి అనే పదంతో ముగిస్తూ ఉంటారు. అలాంటి క్షేమాన్ని, శుభములను, మంగళములను ప్రసాదించగల మాత కనుకునే జగన్మాతను వసన్యాది వాగ్దేవతలు స్వస్తిమతి అనే నామంతో కీర్తించారు. తైత్రీయ ఉపనిషత్తు స్వస్తిర్మానుషేభ్య అని వచించిందనమాట. ముఖ్యంగా భారతీయుల్లో జీవులందరూ క్షేమంగా ఉండాలి అనే కోరిక ఉంటూ ఉంటుంది. అదే స్వస్తిర్మానుషేభ్య అనడంలో కల అర్థం అన్నమాట. దీనిలో భాగంగానే వారు చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు అని జీవుల అందరి సుఖమును వాంఛిస్తూ ఉంటారు. ఆ విధంగా సమస్త జీవుల్లోనూ శుభంకరిగా, క్షేమంకరిగా కొలువై ఉన్న పరదేవత సాక్షాత్తు ఆ జగన్మాత. సు అంటే బాగు అని, అస్థి అంటే ఉండుట అని అర్థం, మత్ అంటే కలిగి ఉండుట. ఈ సు, అస్థి, మత్ ఈ మూడింటిని కనుక మనం గమనిస్తే దేవి యొక్క స్థితి పరమసత్యం అని మనకు తెలుస్తూ ఉంటుంది. మామూలు మానవులైన మనము గ్రహించేది అసలైన సత్యం కాదనమాట. బృహదారణ్యక ఉపనిషత్తు ఏం చెప్పిందంటే పారమార్థిక సత్యే కానీ వ్యవహారిక
సత్త కాదు. అంటే పరమాత్మను గ్రహించేదే అసలైన సత్యము. ఈ వ్యవహారిక సత్యము మామూలు సత్యం కాదు, అంటే అసలైన నిజమైన సత్యం కాదు అని చెప్పింది. ప్రాణములు సత్యములు, బ్రహ్మవానికి సత్యము. ఆ బ్రహ్మ సత్యమునకు సత్యము అని వివరించింది అన్నమాట. ప్రాణములు సత్యములు కదా, బ్రహ్మ వానికి సత్యము అని చెప్పింది. ఆ బ్రహ్మ సత్యానికి సత్యము అని వివరించింది. రత్నకోశంలో స్వస్తి అనగానే శుభము, ఆయుష్, క్షేమము, నిష్పాపము, పుణ్యము, మంగళము, అవినాశము, సత్వమునకు సత్యమైన పరబ్రహ్మ స్వరూపిణి ఈ జగదీశ్వరి అని నిరూపించింది. ఆ తల్లి అవినాశి, మంగళకారిణి, క్షేమంకరి, స్వస్థమేవేశ్వర లోక అంటే సత్యమే లేదా మంగళమే ఈశ్వరుడు అని అర్థం. సత్యమే పరబ్రహ్మ స్వరూపుడైన పరదేవత అయిన లలితాంబిక అన్నమాట. విష్ణు స్వరూపముల్లో స్వస్తి అనే పదము 5 నామాలుగా వినియోగింపబడింది. అవి ఏంటి అంటే స్వస్తిదహ అంటే శుభములను ప్రసాదించువాడు అని, స్వస్తికృత్ అంటే మంగళములను కలిగించువాడు అని అర్థం, స్వస్తిహి అంటే మంగళ స్వరూపుడు, స్వస్తి బుక్ అంటే శుభములను రక్షించువాడు అని, స్వస్తి దక్షిణ అంటే మంగళములను ప్రసాదించుటలో సమర్థుడు అని. పరబ్రహ్మ స్వరూపుడైన స్వస్తిమతి యొక్క లక్షణాలు కూడా ఇవే కదా. అథర్వ వేదంలోని శాంతి మంత్రంలో జీవుడు తనకు శుభములను ప్రసాదించవలసిందిగా వివిధ దేవతలను ప్రార్థిస్తూ ఉన్నాడు. ఏ విధంగా ప్రార్థించాడంటే, దేవతల రాజైన ఇంద్రుడు, ప్రత్యక్ష నారాయణుడైన సూర్యభగవానుడు, మహావిష్ణువు వాహుండైన గరుత్మంతుడు, దేవతల గురువైన బృహస్పతి మమ్మల్ని శుభములు కలుగ్గా కానీ దీవింతురుగా కానీ ప్రార్థించండి. వీరందరినీ సృష్టించిన జగన్మాత సాక్షాత్తు స్వస్తిమతి, మనకి ఎప్పుడు శుభాలను కలిగిస్తూ ఉంటుంది. అలాంటి తల్లి మనకి ఎప్పుడు శుభాలను మంగళాలను అనుగ్రహించు కాక అని మనం ఎప్పుడూ అమ్మవారిని కోరుకుంటూ ఉండాలి. స్వస్తిమతి అంటే దీపము, దయ, శుద్ధత్వము, దైవత్వము, శుభత్వము అనే కోశార్థాలు కూడా ఉన్నాయి. సకల ప్రపంచమునకు క్షేమాన్ని కూర్చున్నది, మనసుకు వాక్కుకు గోచరం కానటువంటిది, సర్వత్రా వ్యాపించి ఉండి సకల ప్రాణుల్లో ఉపాధి రూపంలో వెలిసి ఉన్న స్వస్తిమతి అయిన సాక్షాత్తు జగన్మాత అన్నమాట. ఎప్పటికీ నిరంతరంగా నిలిచి ఉండే దేవత, కంటికి కనిపించదు కానీ ఏ దేవతనైతే మనము గ్రహించగలుగుతున్నామో ఆ జగన్మాతయే స్వస్తిమతి. అత్యంత మనోలక్షణములు కలిగిన సకల జీవులకు సంక్షేమాన్ని, సుభిక్షమును ప్రసాదించగలిగి సాధారణ సత్యము కాని పరమ సత్యమైన ఆయుస్సు, క్షేమము, నిష్పాపము, పుణ్యము, మంగళములను ప్రసాదించే ఆ జగన్మాతను స్వస్తిమతి అనే నామంతో మనం ప్రార్థిస్తే మనకి అన్ని శుభాలే జరుగుతాయి. ఆ తల్లి మనల్కి ఎప్పుడు శుభాలు జరిగేలాగా ఆశీర్వదిస్తూ ఉంటుంది. శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 449వ నామము కాంతి. ఈ నామానికి అర్థం ఏంటి అంటే కాంతి స్వరూపిణి లేదా తేజోస్వరూపిణి. జగన్మాత మన అందరిలో కూడా ఒక కాంతి స్వరూపంలో ఉంటూ ఉంటుంది. మనం అమ్మవారి ఆరాధనలో, నిర్గుణ ఆరాధనలో ఒక తేజోవంతమైన కాంతివంతమైన జ్యోతి రూపంలో ఆరాధింపబడుతూ ఉంటుంది. సగుణ రూపంలో కూడా రాక్షసుల బాధల నుండి దేవతలని రక్షించడం కోసం సకల దేవతల యొక్క తేజస్సులు మిళితమై ఒక అద్భుతమైన కాంతి పుంజంగా అమ్మవారు ఆవిర్భవించి ఆ తర్వాత ఆ కాంతి ఒక స్త్రీ రూపంగా దాల్చిందనమాట. ప్రతి జీవుడు కూడా తన జీవితంలో కాంతిని కోరుకుంటాడే కానీ ఎవరు చీకట్లో మగ్గిపోవాలని కోరుకోరు కదా. ఈ సమస్త విశ్వానికి, ఖగోళానికి, సూర్యచంద్రులకు, నక్షత్రాలకు వెలుగును ప్రసాదించే తల్లిని అందరూ జీవుల్లో కూడా వాటికి కాంతిని ప్రసాదించే ఆ తల్లి ప్రతి జీవుడు కూడా తన జీవితంలో కాంతిని కోరుకుంటాడే కానీ చీకటిలో మగ్గిపోవాలని కోరుకోడు కదా. సమస్త విశ్వానికి, ఖగోళాలకు, సూర్యచంద్రులకు, నక్షత్రాలకు వెలుగును ప్రసాదించే తల్లి అన్నమాట. అందరి జీవుల్లో కూడా కాంతి రూపంలో వెలుగొందుతూ ఉంటుంది. అపరాజిత స్తోత్రము జగన్మాతను ఏ విధంగా వివరించింది అంటే, యాదేవి సర్వభూతేషు కాంతి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అంటే జీవులందరిలోనూ కాంతి రూపంగా వెలుగుచున్న దేవికి నమస్కరిస్తున్నాను అని అర్థం.
జీవులందరిలో నెలకొని ఉన్న జీవకళయే సాక్షాత్తు జగన్మాత. ఆ జీవకళను మనం ఆ తల్లి అనుగ్రహాన్ని పొందిన వారిలో బాగా మనం గమనించొచ్చు. ఒక్కొక్కరిని చూడగానే మన 2 చేతులు పైకెత్తి నమస్కరించాలి అనిపిస్తూ ఉంటుంది. ఆ నమస్కారం ఆ జీవిలో నెలకొని ఉన్న ఆ తేజస్సు లేదా ఆ కాంతి స్వరూపిణి అయిన జగన్మాతకే గాని, ఈ శరీరానికి కాదనమాట. ఎప్పుడైతే ఆ తేజోరూపిణి శరీరం నుంచి తప్పుకుంటుందో, ఇక మిగిలేది కాంతి విహీనమైన శవమే కదా! మనలో కాంతి పుంజమే వెలుగుతున్న తేజస్సును మన సాధనతో ఇంకా వృద్ధిపరుచుకోవాలా? వద్దా? అనే విషయానికి మనకు మనమే నిర్ణయం తీసుకోవాలి. మహాయంతరాజమైన శ్రీచక్రంలోని బిందు స్థానంలో ప్రజ్వలమానంగా ప్రకాశిస్తున్న జగన్మాత స్వయం ప్రకాశకురాలన్నమాట. అంతేకాదు తన చుట్టూ ఉన్న ఆవరణ దేవతలను, నిత్య దేవతలను ఆమె తన ప్రకాశం చేత వారిని కూడా ప్రకాశింపచేస్తూ ఉంటుంది. తేజస్వరూపురాలైన ఎప్పుడు ఆ తల్లి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. మరి తీసుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామో లేదో అన్నది మనం నిర్ణయించుకోవాలి. మనం చేయవలసిందల్లా ఏంటి అంటే మనసు నిండా ఆ తల్లి రూపాన్ని నిలుపుకుంటే అవాంఛనీయమైన విషయాలన్నింటినీ మనలో నుంచి తీసేసి కేవలం జగన్మాత యొక్క కాంతి రూపమే మనలో జగన్మాతను మాత్రమే మనం ఎప్పుడూ ధ్యానిస్తూ ఉంటే కనుక జగన్మాత యొక్క కాంతి రూపమే మనలో నిండిపోతుంది. అమ్మవారు స్వయం ప్రకాశకురాలయ్యి తన ప్రకాశాన్ని తన చుట్టూ ఉన్న దేవతలకు సైతము మళ్ళీ అంతేకాకుండా సూర్యచంద్రులు, అగ్ని ఇవే కాకుండా ఈ సమస్త విశ్వంలో కూడా కాంతిని ప్రసరిస్తూ ఆ విశ్వంలోని జీవులందరిలో కూడా కాంతి రూపంగా అమ్మవారు నివసిస్తూ ఉంటుంది. అలాంటి అమ్మవారిని కాంతి అని మనం కనుక పూజిస్తూ ఉంటే ఆ ప్రకాశత్వం మనలో ప్రవేశించి మనలో ఎప్పుడైతే కాంతి అనే అమ్మవారు మనలో చేరిందో అప్పుడు ఆ కాంతి మన ముఖాల్లో కూడా ఎప్పుడు కాంతివంతంగా కనిపిస్తూ ఉంటాం. మనం ముందుగా చెప్పుకున్నాం కదా, ఏ జీవుల్లో అయితే సాక్షాత్తు జగన్మాత కాంతి రూపంలో అంటే అమ్మవారిని ఎవరైతే పూజిస్తూ ఉంటారో వారి ముఖాల్లో ఒక తేజోవంతమైన కాంతి వెలువడుతూ ఉంటుంది. అలాంటి కాంతి మన ముఖాల్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మనందరం అమ్మవారిని పూజిద్దాం, సేవిద్దాం. అమ్మవారిని మనలోనే ఉంచుకుందాము. శ్రీమాత్రే నమః. శ్రీ లలిత సహస్రనామంలో 450వ నామము నందిని. ఈ నామానికి అర్థం ఏంటి అంటే నందింపచేయునది లేక ఆనందింపచేయునది అని అర్థం. జగన్మాత స్వయంగా ఆనంద స్వరూపిణి అని తెలుసు కదా మనకి. ఆ తల్లి యొక్క ఆనందము మనం అనుభవించే ఈ తాత్కాలిక ఆనందం కాదనమాట. అది ఎలాంటి ఆనందం అంటే బ్రహ్మానందం, పరమానందం అన్నమాట. తనను కొలిచి ఆరాధించే భక్తులకు పరమానందమైన ఆత్మానందంలో ముంచి తేల్చేది సాక్షాత్ ఆ జగన్మాత. జగన్మాత ఆనంద రూపంలో ఈ సృష్టి మొత్తంలో నిండి ఉంటుంది. ఎవరైతే ఈ సృష్టిలో ఇమ్మడి ఉన్న తల్లిని గుర్తించి అంటే ప్రతి వస్తువులో ప్రతి ప్రాణిలో కూడా అమ్మవారిని చూస్తూ ఉంటారో, ఆ జగన్మాతని దర్శిస్తూ ఉంటారో, ఆ తల్లి సృష్టించిన ప్రకృతి సౌందర్యములను చూసి ఆనందపరచుడైపోతూ ఉంటాడో అతడు ఆ తల్లి ఒళ్ళో ఒక చిన్న బాలుల్లాగా ఆడుకుంటూ ఆనందంలో మునిగి తేలేవాడి కింద లెక్క అనమాట. వందల వేల కోట్ల సంపద, ఆస్తిపాస్తులు, పదవులు ఇవన్నీ ఎన్ని ఉన్నా కూడా మానవుడు ఈ సృష్టి అంతటికి తల్లి అయిన జగదీశ్వరి యొక్క ఒడిలో పొందే ఆనందం ఎవరైనా పొందగలడా? అసలు ఎప్పటికీ పొందలేడు. అంత ఆనందం అమ్మవారి వల్ల దక్కుతుంది. నందిని అనే నామానికి ఇంకొక అర్థం ఏంటి అంటే కామధేను స్వరూపురాలు కూడా సాక్షాత్ జగన్మాత. కామధేనువు క్షీరసాగర మదనం సమయంలో ఆవిర్భవించిందనమాట. కోరికలు కోరిన వెంటనే తీర్చగలిగే శక్తి కలది కూడా కామధేనువు. అటువంటి కామధేను యొక్క పుత్రిక నందిని అనమాట. కామధేనువుతో సమానమైన శక్తి కలది కూడా ఈ కామధేను యొక్క కూతురైన నందినీదేవి. వశిష్ఠ మహర్షి ఈ నందిని ఎక్కడ ఉంటుంది అంటే వశిష్ఠ మహర్షి దగ్గర ఉంటూ ఉండేదన్నమాట. వశిష్ఠ మహర్షి దగ్గర ఉన్న నందిని 21 దినాలు సేవించి రఘువంశానికి చెందిన మహారాజైన దిలీపుడు సంతానాన్ని పొందాడు. ఏ విధంగా అంటే ఇక్కడ చిన్న కథ చెప్తాను. ఏమవుతుంది అంటే దిలీపుడికి పుత్రులు లేరు. వశిష్ఠుడి దగ్గరికి వెళ్తారు, గురువు కదా.
రాజగురు వశిష్ఠుడు ఆయన దగ్గరికి వెళ్తారు. ఇలాగ పిల్లలు లేరు, ఏం చెయ్యాలి అని అడిగితే, మీరు నందినిని సేవించండి అని భార్యాభర్తలకి ఇరువురికి చెప్తారు. ఇంకా అప్పటి నుంచి రోజు 21 రోజుల పాటు ఆ నందినికి ఆహారము, నీళ్ళు అన్నీ ఇస్తూ ఆ నందిని సేవిస్తారనమాట. అప్పుడు ఆ నందిని యొక్క వరప్రధానంగా దిలీపునికి సంతానం కలుగుతుంది. ఇలా ఈ విధమంతా తెలుసుకున్న విశ్వామిత్రుడు ఏం చేశాడు, ఎలాగైనా సరే ఆ నందిని వశిష్ఠుడి దగ్గర కాదు, నా దగ్గర ఉండాలి అని చెప్పి ప్రయత్నించి చాలా ప్రయత్నాలు చేశాడనమాట. ఆఖరికి ఏ ప్రయత్నం కూడా సఫలం అవ్వలేదు. అస్తమానం తన సైన్యంతో సహా వెళ్ళేవాడు, దానికి వెళ్ళేవాడు, ఆ నందిని తెచ్చుకుందామని ప్రయత్నం చేసేవాడు. ఎప్పటికప్పుడు సైన్యంతో సహా పారిపోతూ ఉండేవాడు. అంటే కొన్ని వేల మంది సైన్యాలు ఆ నందినిలోంచి వచ్చి విశ్వామిత్రుడి సైన్యాన్ని ఓడిస్తూ ఉండేవన్నమాట. అటువంటి నందిని ధేనువు శ్రీమాత యొక్క స్వరూపము. శ్రీమాతకు నందినికి అసలు వేరే భేదం ఏమీ లేదనమాట. గోమాత యొక్క వైభవమును మహామహిమాన్వితమైన గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉన్నారని శాస్త్రాలు చెప్తున్నాను, మనకి తెలుసు కదా. కాబట్టి గోవుల్ని పూజించండి, గోవుల్ని సంరక్షించండి అని చెప్పి చెప్తూనే ఉంటారు. సమస్త లోకాలు క్షేమంగా ఉండాలంటే గోమాత గౌరవింపబడాలి. ఎక్కడైతే గోమాతను గౌరవిస్తారో అక్కడ అందరూ సుభిక్షంగా ఉంటారు. అటువంటి నందిని రూపంలో కొలువై ఉన్న జగన్మాత కామధేనువు వలె తన బిడ్డలకు కోరిన కోరికలన్నింటినీ తీరుస్తూ ఉంటుంది. తన భక్తుల్ని ఎవరైతే హింసిస్తారో వాళ్ళని కూడా చీల్చి చెండాడుతూ ఉంటుంది ఆ తల్లి. జగన్మాత అయిన దుర్గాదేవి నందుని పుత్రిక అన్నమాట. యోగమాయగా పుట్టింది కాబట్టి కూడా ఆ తల్లికి నందిని అనే నామధేయం వచ్చింది. జనుల పాపాలను తొలగించి వారిని పరిశుద్ధం చేయగలిగింది సాక్షాత్తు జగన్మాత అయిన గంగామాత అన్నమాట. అటువంటి గంగానదికి గల 12 నామాల్లో నందిని అన్నది కూడా ఒక నామంగా ఉంది. గంగానది తన భక్తులను పాపముల నుండి విమోచనం చేసి పరిశుద్ధుల్ని చేసే గంగా స్వరూపమైంది సాక్షాత్తు ఆ జగన్మాత. నందతీతి నందిని అంటే ఆనందమును అనుభవించినది నందినిది అన్నమాట. కనుక ఆనందమే తన స్వరూపంగా గల జగన్మాతను వసన్యాది వాగ్దేవతలు నందిని అనే నామధేయంతో కీర్తించారు. కోరికలన్నీ తీరిపోయి అనుకోండి, కోరికలు నశించిన మీదట చివరిగా ఉండే స్థితియే శాంతం. అటువంటి శాంతం వల్ల లభ్యమయ్యే ఆనంద స్వరూపమే నందిని అను నామధేయం కల జగన్మాత అన్నమాట. అదే బ్రహ్మానందం. నందిని అనే నామం మనకు ఉద్బోధించడం ఏమిటంటే, కోరికల వలయంలో సాలెగూళ్ళలో చిక్కుకున్న ఈగలాగా చిక్కుకుపోయి బయట పడలేక కొట్టుకుంటున్న వారు జగన్మాతను సేవించి ఆమె యొక్క కరుణతో కోరికలను త్యజించి శాంతి భావాన్ని తద్వారా బ్రహ్మానందాన్ని అనుభవించి అంత్యమున చివరిగా ఆ తల్లిని సాన్నిధ్యాన్ని చేరుకోవాలనే కదా చివరి ఆశ కూడా. అలాంటి కోరికను కూడా తీర్చేది సాక్షాత్తు ఆ జగన్మాత అయిన నందిని అన్నమాట. రాక్షసులు దేవతలు అమృతం కొరకు క్షీరసాగరాన్ని మదించే సమయంలో కామదేవు అనే గోమాత ఉద్భవించింది. కామదేవు యొక్క కుమార్తె అంటే పుత్రిక అయిన నందిని స్వరూపంలో అందరి కోరికలను తీర్చే జగన్మాతము నిత్యము నందిని అనే నామంతో మనము పూజిస్తూ ఉన్నట్లయితే మనకి కావలసిన కోరికలన్నీ తీరుతాయి. అంతేకాకుండా ఆ కోరికలు తీరిన తర్వాత మనకి శాంతి ఆనందం లభిస్తుంది. ఆ ఆనందం లభించిన తర్వాత మనం ఇంకా సాక్షాత్తు జగన్మాతనే కదా కోరుకునేది. ఆ కోరికను కూడా తీర్చేది ఈ నందినియే. శ్రీమాత్రే నమః.